ఇక్కడికి వచ్చి ఆ యొక్క నరసింహస్వామి వారికి వస్త్ర సమర్పణ చేస్తున్నారు. అంతా కూడా దర్శించండి. ఆ సీతమ్మ తల్లి ఈ యొక్క ఆలయలక్ష్మికి చిత్రలక్ష్మికి ఇద్దరికి కూడా పొదుపట్టాలు లభించింది. అది కూడా తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళలో మాత్రమే వారణమాయన కార్యక్రమం జరుగుతుంది. గోదాదేవి హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మల్లూరు నవనారసింహ క్షేత్రాల్లో ఇది చాలా ప్రథమమైన క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని అనుసరించి బ్రహ్మోత్సవాలు చేయడం అనేది ఇక్కడ పూర్వం నుంచి కూడా అనుచారంగా ఉన్నటువంటి పద్ధతి. అలాంటి ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణానికి మన 19వ తారీఖు నాడు అంకురార్పణ జరిగి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆ రోజు జరిగింది. దాని సందర్భంగా నిన్నటి రోజున ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని ఈనాడు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. కొన్ని వేల మంది ప్రజలు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి స్వామివారి యొక్క నృసింహస్వామి యొక్క తిరుకళ్యాణాన్ని సందర్శించారు. అందరూ కూడా వారందరికీ కూడా హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని, మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే మన ఈ తిరుకళ్యాణ మహోత్సవాలు జరిపించేదే. కానీ ఈ ఉత్సవాలు మనకి 28వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈనాడు దర్శించలేదనుకున్న వారంతా కూడా ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి ఆ యొక్క కళ్యాణ నరసింహుని దర్శించి ఆ యొక్క నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం.